అభిషేకమా ఆత్మాభిషేకమా నీవు నాలోనున్నా నాకు భయమే లేదు. నేను దావీదు వలెనుందును. నీవు నాలోనున్నా నాకు భయమే లేదు. దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయవంతుడు. పడగొట్టి జయవంతుడు. అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య. ఓ అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య. నీవు నాలోనున్నా నేను ఎలీషా వలె యొర్దానును విడగొట్టెదను. ఎన్నో బలమైన కార్యములు చేయగలను. నీవు నాలోనున్నా నేను ఎలీషా వలె యొర్దానును విడగొట్టెదను. నీవు నాలోనున్నా నేను ఎలీషా వలె యొర్దానును విడగొట్టెదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఎన్నో ఘనమైన అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపై. ఓ అభిషేకమా నీవు నాలోనున్నా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదాన్ని. దేవదూతల రూపములో మారిపోదును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు నాలోనున్నా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదాన్ని. నీవు నాలోనున్నా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదాన్ని. దేవదూతల రూపములో మారిపోదును. దేవదూతల రూపములు మారిపోదును. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య. అభిషేకమా యవ్వన బిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్ముడా నన్ను దీవింపనాపైకి. మీ కుడి చేయి తీసి మీ తల మీద పెట్టుకుని నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నన్ను దీవింప. ఓ పరిశుద్ధాత్ముడా నన్ను దీవింపనాపైకి దిగి. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నాపైకి దిగిరమ్మయ్యా. మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా. ముఖ్యంగా యవనస్తులు పరీక్షలు రాసే బిడ్డలు అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా
అభిషేకమా హల్లెలూయా. అభిషేకము ద్వారా కాడి విరగొట్టబడును. అభిషేకము ద్వారా కాడి విరగొట్టబడును. హల్లెలూయా హల్లెలూయా. నీ మీదున్న సాతాను కాడి విరగొట్టబడుతుంది. నీ మీదున్న సాతాను భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు. నా పిల్లలకు కూడా భయం లేదు. హల్లెలూయా. గొల్యాతు లాంటి సమస్యలు, గొల్యాతు లాంటి శత్రువులు, గొల్యాతు లాంటి ఆర్థిక ఇబ్బందులు, నీ వల్ల కానిది ఏదైనా సరే గొల్యాతును పడగొట్టి, నీలో అభిషేకం ఉంటే ఎటువంటి గొల్యాతునైనా నువ్వు పడగొడతావు. అండరా బాబా షండరా బాబా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను నివింప నాపైకి దిగిరమ్మయ్యా. నా కడుపున పుట్టిన బిడ్డలను కూడా దీవింపు నాయనా. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి తల్లిదండ్రులు. నా కడుపున పుట్టిన పిల్లలను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. దేవుని వాక్యం చదివిన తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఆమేన్. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల, ఎవరికైనా సరే జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంట? మనకి పాఠాలు చెప్పే టీచర్ గారిని కాదు, లెక్చరర్ గారిని కాదు, ప్రొఫెసర్ని కాదు. ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. దేవుని స్తోత్రం. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అనుగ్రహం పొందుకుంటావు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మొదట వాగ్దానం ఇస్తున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవునిని అడగవలెను, అది అతనికి అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుని అడగాలి. ఇది వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుని నువ్వు అడిగితే దేవుడు నీకు జ్ఞానము ఇస్తాడు. హల్లెలూయా. అది కేవలం చదువు గురించి మాత్రమే కాదు. ఏదైనా ఒక పనిలో, ఒక వ్యాపారంలో, ఒక వృత్తిలో, కాపురంలో, సంసారంలో, దేవుని స్తోత్రం, నీకేం కావాలి? జ్ఞానము కావాలి. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు. అది వాగ్దానం, ప్రామిస్. దేవుడు ప్రామిస్ చేశాడు నీకు. హల్లెలూయా. మళ్ళా ఎందుకో దానికి కంటిన్యూయేషన్గా రాస్తున్నాడు. ఆయన ఎవరిని గద్దింపడంటండి. దేవుని స్తోత్రం. దేవా నాకు జ్ఞానము లేదు నాయన అని నువ్వు అడిగితే ఆయన ఏమి అండంట, ధారాళంగా ఇస్తాడు. పైగా ఎలా ఇస్తాడంటే దేవుడు ఏది ఇచ్చినా ధారాళంగానే ఇస్తాడు. దేవుడు సర్వ సమృద్ధి గల దేవుడు. ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్. అసాధారణమైన నిధులు ఉన్నాయి ఆయన దగ్గర. జ్ఞానపు నిధి ఆయన. సామెతలు 8వ అధ్యాయం తర్వాత చదువుకుంటే జ్ఞానము ఘోషించుచున్నది అంటాడు. హల్లెలూయా. ఆ జ్ఞానములో దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడు. కొంచెం కొంచెం ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. పిసినారి దేవుడు కాదు మన దేవుడు. పేద దేవుడు కాదు మన దేవుడు. బలహీనుడు కాదు మన దేవుడు.
ఆ జ్ఞానంతోటే ఈ సృష్టి అంతటిని సృజించాడు. ఆ జ్ఞానం పరీక్షలు రాయడానికి ఇవ్వడానికి. హల్లెలూయా. ఈ భూమిని, సూర్య చంద్ర ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులన్నిటినీ కూడా ఆయన సృష్టించి వాటిని సజీవంగా ఉంచిన దేవుడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు, ఇన్ని శతాబ్దాలు సజీవంగా ఉన్నాయి. భూమి సజీవంగా ఉంది, సూర్యుడు సజీవంగా ఉన్నాడు. మనుషులు మాత్రమే కాదు, మనుషులు త్వరగా చచ్చిపోయి పైకి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ భూమి సృష్టింపబడినప్పటి నుంచి కూడా నాన్ స్టాప్గా ఏం చేస్తుంది? అది గిరా గిరా తిరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. భూమిలో నుంచి మొక్కలు మొలుస్తూ ఉన్నాయి, ఫలాలు వస్తూ ఉన్నాయి. మనం తినే ఆహారం భూమిలోంచి వస్తుంది, మనం తాగే నీళ్లు భూమిలోంచి వస్తుంది, బంగారము వజ్రాలు భూమిలోంచి వస్తున్నాయి. లైవ్లీగా ఉంచాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంత మహాజ్ఞానికి నీకు చదువుకోవడానికి, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకో, ఒక కలెక్టర్ చేయడానికి, ఒక డాక్టర్ చేయడానికి, ఇంజనీర్ చేయడానికి కావలసినంత జ్ఞానం ఇవ్వలేడా? ఎంతసేపు ఆయనకి? కనురెప్ప పాటు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం. కేవలం చదువుకోవడానికి మాత్రమే కాదు, ఉద్యోగం చేసి ద బెస్ట్ ఎంప్లాయీ అవార్డు రావాలంటే జ్ఞానం కావాలి నీకు. ద బెస్ట్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డు రావాలంటే నీకు జ్ఞానం కావాలి. ది బెస్ట్ డాక్టర్ అవార్డు రావాలంటే జ్ఞానం కావాలి. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో మామూలుగా చేయకూడదు. నువ్వు దేవుడికి మహిమ కలగాలంటే నువ్వు టాప్ పొజిషన్లో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో రకంగా వెళ్ళిపోదాంలే, ఈ జ్ఞానం సరిపోద్దులే అనుకోవద్దు. దేవుడిని నువ్వు రోజు అడిగితే దేవుడు నీకు అపరిమితమైన జ్ఞానం ఇస్తాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో అనే యవ్వనస్తులు బానిసలుగా కొనుకోబడ్డారు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలోకి వెళ్తే, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో బబులోను దేశానికి కొనుకోబడ్డారు. ఇశ్రాయేలు నుంచి 4 యవ్వన బిడ్డలు చూడటానికి చక్కగా ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరితో పాటు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, వీళ్ళకి ట్రైనింగ్ ఇమ్మని రాజుగారు ఆజ్ఞాపించాడు. వీళ్ళకి మంచి భోజనం పెట్టండి, అన్ని విద్యలు నేర్పించండి, మన దేశానికి ఎంతో ప్రయోజనకరమైన వాళ్ళగా ఉండాలి, మంచి ఎక్సర్సైజ్ చేయించండి, బాడీ బిల్డింగ్ చేయించండి, మంచి కక్కా ముక్క తినిపించండి, మంచిగా బలాఢ్యులుగా తయారవ్వాలి వీళ్ళు. దాంతోపాటు అన్ని విద్యలు నేర్పించండి, సకల విద్యలు. మోషే ఎలాగైతే ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడో ఆ విధంగా మిగిలిన వారందరితో పాటు ఈ 4 కూడా ట్రైనింగ్ ఇమ్మని రాజుగారు ఆర్డర్ వేశాడు. హల్లెలూయా. అయితే పాత నిబంధన ధర్మశాస్త్రం చెప్తుంది కొన్ని ఆహారాలు తినొద్దని, కొన్ని పదార్థాలు తినొద్దని, మత్తు ఇచ్చేటువంటి ఆ యొక్క ద్రాక్ష రసం లాంటివి తాగొద్దని, మద్యపానం చేయొద్దని. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫుడ్ మెనూలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంత ద్రాక్ష రసం, అలాగే కొన్ని ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిదని అక్కడున్న వారందరికీ కూడా అది ఇవ్వబడుతుంది. అప్పుడు ఈ యవ్వనస్తులు, ఈ బాలురు అని రాయబడింది, బహుశా టీనేజర్స్ వీళ్ళు. టీనేజ్ అంటే చెప్పండి ఎంత? టీన్ అని ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో 12, తర్వాత 13, 14, 15, 16, 17, 18, 19 వరకు టీనేజ్ అంటారు. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి జీవితంలో ఒక దశ ఇది. ఈ టీనేజ్లోనే పిల్లలు పాడైపోయేది, పిల్లలు చెడిపోయేది, సాతానుడు వారిని లొంగదీసుకునేది. దేవుడు కూడా టీనేజ్లోనే పిల్లల్ని వాడుకోవాలని చూస్తాడు. దానియేలు, దావీదు, యోసేపు వీళ్ళందరూ కూడా టీనేజ్లో వారు దేవుడికి అంకితమైపోయారు. కాబట్టి సైతాను కూడా అదే టీనేజ్లో వాళ్ళని పడేయడానికి చూస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ టీనేజ్లో ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు నపుంసకుల అధిపతిని బతిమాలుకున్నారు. వెళ్ళి నపుంసకుల అధిపతి వాళ్ళ మీద ఆ సూపర్వైజర్గా, ఇన్ఛార్జ్గా నియమించబడ్డాడు. వాళ్ళు ఏమేమి డైట్ తీసుకోవాలో వారి డైట్ ప్లాన్ ఏంటి? ఈ యొక్క కోచింగ్లో ఉన్న వాళ్ళందరికీ డైట్ ప్లాన్ ఉంది అక్కడ. ఈ డైట్ దయచేసి
ఈ ఆహారం తినకుండా మమ్మల్ని ఉపేక్షించమని బతిమాలుకున్నారు. అప్పుడు నపుంసకుల అధిపతి అన్నాడు, అమ్మో రాజుగారికి ఈ విషయం తెలిసిందంటే నన్ను ముక్కలు చేసేస్తాడు. లేదు దయచేసి రహస్యముగా ఈ ఆహారం తినకుండా కేవలం మేము శాకాహారం తింటాం, కేవలం మేము వెజిటేరియన్ తింటాం, ఈ ఆహారం తినమని మమ్మల్ని బలవంతం చేయకుండా ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, ఒక 10 రోజులు మమ్మల్ని టెస్ట్ చేయండి అని వారు బతిమాలుకున్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నుండి. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. హల్లెలూయా. 10 రోజులు చూస్తాను ముందు. ఒకవేళ 10 రోజుల్లో కానీ మీరు వీక్ అయ్యారంటే, మీ మొహాలు పీకిపోయాయంటే వెంటనే మీరు అన్నీ బలవంతంగా తినిపించేస్తానని చెప్పాడు. సరే ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు 10 రోజులు పరీక్షించిన తర్వాత 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం చూడండి. మంచి ఫుడ్ తింటున్నారు, అందరూ కూడా నాన్ వెజ్ అన్నీ తింటున్నారు, దమ్ము బిర్యానీలు, షవర్మాలు, అన్ని కైమాలు అన్నీ తింటున్నారు. వాళ్ళందరికంటే ఈ ఆకుకూరలు, ఆకులు, అలమలు తినేవాళ్ళు మొఖాలు అంటండి వాళ్ళందరికంటే బ్రైట్గా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళందరికంటే వీరు ఆకర్షణీయంగా ఉన్నారు, వాళ్ళందరికంటే ముఖంలో వెలుగు కనిపిస్తుంది, వాళ్ళందరికంటే బలంగా ఉన్నారు, చురుగ్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ యొక్క నపుంసకుల అధిపతి వారిని అనుమతించాడు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. తర్వాత చదివితే, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరగైన ద్రాక్షారసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖధాన్యాలు ఇచ్చెను. శాఖధాన్యాలే కంటిన్యూ చేశాడంట. దేవుని స్తోత్రం. అదే అనుకుంటాను నేను, అదే మనోళ్ళైతే ఆ ప్లేస్లో ఇటువంటి అవకాశం ఎవరికి కానీ రాదు. రోజు రాజుగారి ఫుడ్ కుమ్ముడు అనుకుంటాం మనమైతే. కానీ దేవుని స్తోత్రం, దేవుని వాక్యంలో ఏమి తినొద్దనుంది, ఏమి త్రాగొద్దనుంది. హల్లెలూయా. తాగుడు అనుకుంటారు మనోళ్ళు అయితే. తప్పు లేదంటే ఈ మధ్య కొన్ని చెప్తున్నారు, వైన్ తాగితే తప్పు లేదంటున్నారు కొంతమంది, వాదిస్తున్నారు. వైన్ అంటే అది బ్రాందీ కాదు, విస్కీ కాదు, సారాయి కాదు, గంజాయి కాదు. కాబట్టి వైన్ అనేది కొంచెం పుచ్చుకున్నా పర్లేదు, కానీ అది కూడా మత్తిస్తుంది. ఆ సంగతి మర్చిపోతున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, రాజుగారు ఇచ్చిన భోజనం తినకుండా వీరు కాయగూరలు తింటున్నారు. ఇంకా చాలా కాలం తర్వాత రాజు ఎదుట కనబడే రోజు వచ్చింది. 20వ వచనం చూస్తే, రాజు సముఖంలో రాజుగారు ఇంటర్వ్యూ చేస్తారు. ఆ రోజున రాజుగారు టెస్టింగ్ చేస్తారు. చదవమ్మా. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తన రాజ్యమంతటి ముందు శకునగాండ్ర కంటెను గారడీ విద్య గల వారందరికంటెను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడున్న శకునాలు చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, చేతబళ్ళు చేసేవాళ్ళు, గారడి విద్యలు చేసేవాళ్ళు, కట్టుమొత్తనము, చిల్లంగితనము, ఈ ఆత్మలు, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా, ఇవన్నీ చేసే వాళ్ళందరికంటే ఎవరు బెస్ట్ అండి? ఎన్ని రెట్లు? అసలు పోలికే లేదంటే వాళ్ళకి. ఏమన్నా స్తోత్రం. హల్లెలూయా. అసలు వాళ్ళకి పోలికే లేదు. వాళ్ళు ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. ఆ గురువు గారి పాదాల దగ్గర, ఈ గురువు గారి పాదాల దగ్గర కూర్చున్నారు, ఆ చెట్టు కింద కూర్చుని తపస్సులు చేశారు. కానీ వీళ్ళు దేవుని కోసం తినకుండా తాగకుండా పరిశుద్ధంగా జీవించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించుకొనుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. మీ శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే మీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. వేరే ఆప్షన్ లేదు, వేరే దారి లేదు. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. అపవిత్రమైంది ముట్టొద్దన్నాడు.
ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో యూదులు తినకూడని ఆహారాలు ఖచ్చితంగా నియమించాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా వారు జీవించినప్పుడు దేవుడు 10 రెట్లు జ్ఞానం ఇచ్చాడు. వెంటనే రాజుగారు వాళ్ళను రాజ్యంలో గొప్ప గొప్ప స్థానాల్లో నియమించేసుకున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా రాజుగారికి అనవసరం. వాళ్ళు ఎక్కడో హెబ్రీలు తీసుకొచ్చి ఇక్కడ మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, ఇక్కడ పెద్ద స్థానంలో పెట్టడం ఏంటి అనుకోరు. ప్రియ దేవుని బిడ్డ, నీలో దేవుడు ఉంటే, హల్లెలూయా, నీలో దేవుడు ఉంటే అది ఏ గవర్నమెంట్ అయినా సరే, అది ఏ ప్రభుత్వం అయినా సరే, అది ఏ దేశమైనా సరే, దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో పెట్టిస్తాడు. ముఖ్యంగా యవ్వన బిడ్డలు చిన్న వయసు నుంచి ప్రతిష్ఠించుకుని జీవించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అంటే ద బిగినింగ్. తెలివికి ప్రారంభం ఎక్కడండి? తెలివికి ప్రారంభం ఎక్కడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి. 9వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. Fear of the Lord is the beginning of wisdom. Fear of the Lord is the beginning of knowledge. దేవుడికి భయపడటమే నీ జ్ఞానానికి ప్రారంభం అంటండి. హల్లెలూయా. దేవునికి భయపడటమే నీ తెలివికి మూలం. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఎవరు ఏమైనా ఇతరులు ఏ విధంగా అయినా సరే జ్ఞానాన్ని పొందుకొని అది నాకు అనవసరం, కానీ క్రైస్తవుడు దీవించబడాలంటే, క్రైస్తవుడు మాత్రం జ్ఞానం పొందుకోవాలంటే, క్రైస్తవుడు వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం తప్ప వేరే మార్గం లేదు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? ప్రియులారా, మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఈరోజు ఏం వాగ్దానం ఇచ్చాడు? జ్ఞానము ధారాళంగా ఇస్తాడంట. దేవుని స్తోత్రం. సైంటిస్టుల కంటే ఎక్కువ జ్ఞానం నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం నీకు ఇస్తానంటున్నాడు. ధారాళంగా ఇస్తాడు నీ దేవుడు. నువ్వు దేవుడిని అడగాలంతే, రోజు అడగాలి. దేవుని స్తోత్రం. నేను పెద్ద జ్ఞానిని కదా అనుకోద్దు. ఏమంటాడు? సామెతలు 3వ అధ్యాయంలోకి వెళ్దాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. నేను పెద్ద జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అనుకోద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. అది మళ్ళీ ఇంకో వాగ్దానం. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు నీ కలుగును. ఎముకలకు స్టామినా. హల్లెలూయా. స్టామినా తగ్గిపోతుందండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు స్టామినా తగ్గిపోతుందండి. ఇది వరకు ఒక గుడికి నడిచి వచ్చేసి వాళ్ళమండి, ఇప్పుడు పక్క సందులోకి వెళ్ళిపోతున్నామండి. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, హెల్త్, నీ నీ ఎముకలకు స్టామినా. దేవుని స్తోత్రం. మోషే స్టామినా తగ్గలేదంట. 120 ఏళ్ళు చచ్చిపోయాడు. ఆ రోజుగా టీనేజ్లో ఎంత స్టామినా ఉందో 120 ఏజ్లో కూడా అంతే స్టామినా. దేవుని స్తోత్రం. మధ్యలో ఆయాసం కానీ, మధ్యలో ఏమి అసలు ఎటువంటి ట్యాబ్లెట్లు కూడా, కణద్దాలు కూడా పెట్టుకోలేదంట మోషే. కంటి చూపు తగ్గలేదంటాడు. దృష్టి మాంద్యము. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే తర్వాత, నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. జ్ఞానం ఇస్తాడు ధారాళంగా, ఆరోగ్యం ఇస్తాడు ధారాళంగా, ఐశ్వర్యం ఇస్తాడు ధారాళంగా, అన్ని ఆశీర్వాదాలు ధారాళంగా ఇచ్చే దేవుడు నీ దేవుడు. హీజ్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్. సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయన దగ్గర దొరకందంటూ ఏది లేదమ్మా. దేవుడు నీకు ఒక ఈజీ సొల్యూషన్ చెప్తున్నాడు. చాలా ఈజీ సొల్యూషన్. చిన్నపిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, యవనస్తులు గొప్పవాళ్ళు అవ్వాలంటే, టీనేజర్స్ గొప్పవాళ్ళు అవ్వాలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు, తెలివికి
మూలము. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవుడి గురించి కూడా మనకు తెలుస్తుంది. ఎంత జ్ఞానం సంపాదించుకుంటే మన దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా మనం సంపాదించుకోవాల్సింది ఈ జ్ఞానం. ఈ లోకంలో ఉన్న అన్ని జ్ఞానాలకు ఆధారము, మూలము ఈ బైబిల్ గ్రంథమే. దేవుని స్తోత్రం. వాళ్ళ లైబ్రరీ నిన్న ఎన్ని పుస్తకాలన్నా ఉండనివ్వండి, హల్లెలూయా, ఎన్ని రాజ్యాంగాలన్నా ఉండనివ్వండి, కొంతమంది ఇంటికి వెళ్తే వాళ్ళన్ని గ్రంథాలు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా మూలము ఈ గ్రంథమే. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, అంబేద్కర్ గారు అంత గొప్ప చదివాడు, విద్యావేత్త, గొప్ప మేధావి. ఎవరంటే భారతదేశంలో, చరిత్రలో, ప్రపంచంలో కూడా ఒక గొప్ప మేధావుల్లో ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. ఈ మధ్య రిపబ్లిక్ డే చేసాం. రిపబ్లిక్ డే అంటే గణతంత్ర ఆయన చేతిలో పుస్తకం ఉంటుంది, మీరు ఎక్కడైనా ఆయన బొమ్మ చూడండి, రాజ్యాంగం అనమాట. హల్లెలూయా. ప్రతి సంవత్సరం మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ పుస్తకం పట్టుకుని వచ్చినట్టు ఆయన ఒకేసారి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాశాడు. ఆయన రాజ్యాంగం రాశాడు. చాలా గొప్ప వ్యక్తి. గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అనే అవార్డు కూడా ఈ మధ్య ఆయన పేరు మీద ఇచ్చారు. గాంధీ గారి కంటే, నెహ్రూ గారి కంటే, గొప్ప గొప్ప పండితుల కంటే, మేధావుల కంటే, బ్రాహ్మణుల కంటే గొప్ప మేధావి అయ్యాడు. దానికి కారణం ఏంటి తెలుసా? అంబేద్కర్ గారు చదివిన చదువంతా కూడా క్రైస్తవ దేశాల్లో చదివాడు, క్రైస్తవ యూనివర్సిటీలో చదివాడు, ఇంగ్లాండ్లో, అమెరికాలో. 6 రోజుల్లోనే ఓడల్లో వెళ్ళి, హల్లెలూయా, పట్టుదలతో చదువుకున్నాడు. ఆయన డిగ్రీలు, ఆయనకున్న డిగ్రీలు మరి ఎవరికి ఉండవేమో. దేవునికి స్తోత్రం. ఒకసారి మీరు గూగుల్లో కొట్టండి, బిఆర్ అంబేద్కర్ క్వాలిఫికేషన్ అని కొట్టండి, డిగ్రీస్ అని కొట్టండి, మొత్తం ఒక పెద్ద పేజీ వస్తుంది. హల్లెలూయా. ఆ జ్ఞానానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవ దేశాల్లో ఆయన వెళ్ళి చదువుకోవటం వల్ల వచ్చింది. దేవుని స్తోత్రం. గాంధీ గారు, నెహ్రూ గారు, మోతీలాల్ గారు అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, భగత్ సింగ్ గారు అందరూ, బాబు ఇది మాత్రం నువ్వు చేసి పెట్టాను ఆయనకు వదిలేశారు. మిగతా పోరాటాలు వారు చేశారు స్వాతంత్రం కోసం. కానీ రాజ్యాంగం, దేశంలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, ఈ రోజున కోర్టుకి వెళ్ళామంటే నల్ల కోట్లు వేసుకుని లాయర్లు వాదిస్తున్నారంటే అవన్నీ కూడా ఎవరు రాసినవి? ఆర్టికల్స్. ప్రియ దేవుని బిడ్డ, దానంతటికీ కారణము బైబిల్ గ్రంథమే. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము పెంట మీద నుంచి దరిద్రులను లేవనెత్తువాడు. హల్లెలూయా. అంబేద్కర్ గారు ఒక దరిద్రుడు, ఒక పేద అన్నగారిన కుటుంబంలోంచి వచ్చిన వాడిని దేవుడు ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు. దేవుడు వాగ్దానాలు ఒక సొన్నైనను ఒక పొల్లైనను తప్పిపోవడానికి వీలు లేదు. పరిశుద్ధుడ మా పరమ తండ్రి, ఈ వాక్యము నీ బిడ్డలందరూ వినికిలో దీవించి, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరినీ దేవా మెరిట్లో ప్రభా పాస్ అవడానికి కృప చూపమని, ఈ రోజున వచ్చినా రాలేకపోయినా ఇతర పట్టణాల్లో ఉండి చదువుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ జ్ఞానాత్మతో నింపి అభిషేకించి అడుగువాడి కంటే ఊహించువాడి కంటే అత్యధికంగా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి.
పరిశుద్ధ గొప్ప తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొని ప్రార్థన చేయించినాను. మరొకసారి నీ బిడ్డల నిమిత్తము నీ బంగారు పాదాలను పెట్టుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు నిన్న వాక్యం వారి హృదయంలో భద్రపరచుకొని ప్రభా, సమస్తము నీ దగ్గర నుంచే వస్తుందని, ప్రార్థన ద్వారా అన్ని కూడా మేము పొందుకోగలమని ప్రభా, విశ్వాసంతోని ప్రభా ముందుకు సాగడానికి నీకు కృప దయచేయండి. దేవా, బిడ్డలు ఎగ్జామ్స్ రాయించుండగా ప్రభా నీవే తోడుగా ఉండండి. ఏ విధమైన భయము, పిరికితనము, అనుమానము లేకుండా ప్రభా నీ శక్తితో ప్రతి బిడ్డని మీరు నింపండి ప్రభా. ఆ బిడ్డను రాసే ఆ ఇంట్లో రక్తాన్ని ప్రోక్షించి ప్రభా ప్రతి బిడ్డని కూడా ప్రభా నీ సాక్షిగా వాడుకోమని. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను, ప్రార్థించినను. ప్రవచించు కృపావరము కలిగియున్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రవచించు కృపావరము కలిగియున్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే